హాయ్ ఫ్రెండ్స్, మా ఊర్లో అది విలేజ్ అని మీకు ఎన్నోసార్లు చెప్పుకున్నాను. మా విలేజ్ వదిలేసి నేను పట్టణాలమ్మట పడి అక్కడ ఇక్కడ పని చేయడానికి మూల కారణం ఈ పొలం కనపడుతుంది కదా. ఇది మా ఉమ్మడి ఆస్తి లెక్క అనమాట, అన్నదమ్ములది. అందరూ చెదిరిపోయారు, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి అట్ట వెళ్ళిపోయారు. ఇంత పొలం ఉండి కూడా ఎందుకు వదిలేశారో దానికి కొన్ని కారణాలు వివరించే ప్రయత్నం మీకు చేస్తాను. ఉదాహరణకి అదిగో మా నడిపన్న అక్కడ పని చేస్తున్నాడు. మేమందరం వదిలేసిన ఆయన మాత్రం పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఇక్కడే పడిగాపులు కాసుకొని నక్కల్ని కుక్కల్ని తగులుకుంటూ కూర్చుంటాడు. ఇంత కామెడీగా ఎందుకు చెప్తానంటే, ఉదాహరణకి ఈ భూమి చూడండి, మాకు ప్రత్యేకించి బోర్లు వేసుకునే అంత శక్తి సామర్థ్యం మాకు లేదు. వర్షం పడితేనే మేము పండించుకునేది, వర్షం పడితేనే మా కడుపు నిండాలా. మేము 10 మందికి ప్రజలకి అదే రైతే రాజు, అది అన్నదాత సుఖీ బాబా ఇట్లాంటి కార్యక్రమాలన్నీ మమ్మల్ని చూసే కదా పెట్టారు. మాకే డొక్కెండిపోతే మీకేది బొక్క మేము పెట్టేది. మా పరిస్థితి అలాగుంది కాబట్టి బాధతో మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. ఉదాహరణకి ఇప్పుడు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఎకరా పొలం మా అన్న పండించాడు. ఎకరా పొలం పండిస్తే ఒక్కసారి ఆ ఆకు చూపిస్తా మీకు. దాన్ని దారవ ఆకు అంటారు. అది చూడండి, అక్కడ ఆకు పండిస్తున్నాం కదా. వర్షం పడాలి, మాకు వర్షం పడితేనే ఇది కాస్త నాని మేము దుక్కి దున్ని దీన్ని దమ్ము భూమిగా మార్చి దాని తర్వాత ఇక్కడ పండినటువంటి ఆకుని తీసి మేము శుభ్రంగా ఇక్కడ వడాలి. ఆకు చల్లితే ఆకే సరిగా మొలలేదు. మేము ఇంకెక్కడ వరి పంట వేసేది, ఎలా అసలు పండించేది ఒకసారి చూడండి. ఆకు ఎలా ఉండాలి, ఉదాహరణకి ఏమాత్రం అవగాహన లేకపోయినా ఇది చాలా ఒత్తుగా రావాలి, చాలా పచ్చగా ఉండాలి, మీ కంటికి కనబడాలి లెక్క. మేము రామకృష్ణ అని ఎక్కడో ఇది ఒరిజినల్ విత్తనాలనో లేకపోతే మేము దాచుకున్నాయో ఏయో విత్తనాలు తెచ్చి జల్లితే ఇలాగా అరాకొరాగా మొలిసాయి. దీన్ని ఊరదీసి పారేయలేము, దీన్ని నమ్ముకొని దీని అంతటికీ పంట వేయలేము. పోనీ వేసామే అనుకోండి, ఎకరా మొత్తం మేము నానా కష్టాలు పడి పెంచితే 30 బస్తాలు 25 బస్తాలు మహా చైనా ఐటమ్స్ అంటారే, అలాగ చైనా విత్తనాలు చైనా మందులు వాడినా కూడా 40 బస్తాలు రావు. మరి రానప్పుడు మేము ఏ రకంగా దిగుబడిని సంపాదిస్తాం, ఏ రకంగా అందరికి అన్నదాతగా మిగులుతాం? చాలక మేము రామకృష్ణ అని వేరే ఊర్లు వెళ్ళిపోయి అక్కడ ఇక్కడ పని చేసుకోవడానికి మూల కారణాలు ఇవే. మాకు పొలాలు లేక కాదు, స్థలాలు లేక కాదు, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి మాకే ఉందంటే మరి మీ పరిస్థితి ఏంటి? మమ్మల్ని ప్రోత్సహించండి. దళారులు లేనటువంటి దిగుమతి ఎగుమతి కార్యక్రమాలకి మీరు ఏమైనా చేయూతనిస్తారేమని ఈ వీడియో చేస్తున్నాం. ఉదాహరణకి ఒక్కసారి చెరుకు పంట చూపిస్తా. చెరుకుని నమ్మిన తర్వాత ఏం జరిగిందంటే, మాకు ఈ చెరుకుని నమ్మా ఎట్టా, మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ఈ చెరుకు పంటని బీభత్సంగా పెంచారు. ఎందుకు పెంచారు అంటే, మాకు ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉండేది, దాన్ని అప్పయ్యపేట ఫ్యాక్టరీ అనేవాళ్ళు. తర్వాత అది మూసేసిన తర్వాత బొబ్బిలి పక్కన ఇంకొక ఫ్యాక్టరీ పెట్టారు. అది ఇంకా పెద్ద ఫ్యాక్టరీ, ఇంకా 100 ఏళ్ళు బతుకుంటుంది అనుకున్నాం మేము. గట్టిగా నా వయసు 60 కూడా లేదు. ఈలోపే 2 మూసేశారు. ఇప్పుడు ఈ చెరుకు మొత్తం మేము ఎత్తేసాం. ఎత్తేయడానికి కారణం ఏంటంటే కొనేవాళ్ళు లేడు. కొనేవాడు ఉంటే కదా మేము పండించేది అమ్ముకునేది. వరిని నమ్ముకుంటే ఎలా అయింది, చెరుకుని నమ్ముకుంటే అలా అయింది. మరి మేము ఏ రకంగా పండించాలి? ఈ 100 ఎకరాలు రైతులు ఉన్నారు, సామర్థ్యం గల యువకులు ఉన్నారు, చాలా పొలాలు ఉన్నాయి, చాలా స్థలాలు ఉన్నాయి. ఎన్నన్నాడు పరిస్థితి ఏంటంటే ఎవడు కొనేవాళ్ళు లేడు. ఒకవేళ కొన్నా చెప్పారుగా 25 బస్తాలు 30 బస్తాలు వ్యాపారం అని. ఈ 30 బస్తాలు నానా కష్టాలు పడి అందరికి కూళ్ళు ఇచ్చి అవి చేసి ఈ చేసి సిటీకి తీసుకెళ్తే సిటీలో మా పరిస్థితి ఏంటంటే నిన్నటిదాకా రేట్లు ఉన్నాయి, ఇప్పుడు పోయాయి అంటారు. ఎవరికి చెప్పుకోవాలి మా సమస్యలు? ఈయన చూడండి, నా చిన్నప్పుడు 25 ఎకరాలు ఉండేది, వీటిల్లో లాభాలు లేక 10 ఎకరాలు అంటే మాట అండి. మీరైనా చెప్పండి ఫ్రెండ్స్, ఈయన కూడా సిటీకి తీసుకెళ్ళిపోతా. ఈ పొలం ఇలాగే ఉంటుంది, కుక్కలు పడుకుంటాయి, ఏముంది అక్కడ. కాకపోతే నా బాధ ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఇప్పుడు 2 షుగర్ ఫ్యాక్టరీలు మూసేశారు మాకు. ఈ ఫ్యాక్టరీలు మూసేయటం మూలాన చెరుకు పండించే పరిస్థితి లేదు. వర్షం పడుద్ది అనుకుంటే అది డౌటే. వర్షం పడేలాగా నటిస్తుంది, కానీ ఆ వేగం కూడా మమ్మల్ని చూసి పక్కాగా వర్షం పడవట్లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మాకేమైనా సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఉంటే సాయం చేయవలసిందిగా ప్రేక్షక దేవుళ్ళని, గవర్నమెంట్ని, పై ఆఫీసర్లని, పెద్దోళ్ళని, చిన్నోళ్ళని అందరినీ చేతులెత్తి నమస్కరించుకుంటూ